అదృష్టం అమ్మా, నా తమ్ముడు రాము ఇక్కడే ఉన్నానని చెప్పి లెటర్ రాయడం వల్ల నువ్వు బయలుదేరొచ్చావు. అందువల్ల నువ్వు నేను మీట్ అయ్యాం. అందువల్ల మన ఇద్దరం తల్లి బిడ్డలం అనే బంధం తెలుసుకోగలిగాం. అందువల్ల మనకి ఏ సమస్యలు ఉండవు. తమ్ముడు రాముతో మాట్లాడి వాడిని అప్రూవర్ గా మార్చి తక్కువ శిక్షతో వాడిని కాపాడుకుంటాను. ఓకే? ఏమిటి బాబు రూమ్ తాళం వేసిందే? అది బయటికి వెళ్ళుంటాడు అనుకుంటాను. హెయిర్ పిన్ ఉంటావమ్మా? ఎందుకు బాబు? లేదు, పెద్ద పెద్ద తాళం కప్పలన్నీ తెరవగలిగే నేరస్తులతో అలవాటయ్యి నాకు కొన్ని తాళాలు తీయడం తెలుసు. క్రిమినల్స్ కోసం ఒక ఫైల్ ఓపెన్ చేయడం చూస్తే నా తమ్ముడికి అన్ని స్టేట్స్ లో ఉన్న నేరస్తులతో సంబంధం ఉన్నట్టుంది. విఐపి కాశీనాథ్ క్రిమినలా? ఏమైందమ్మా? నాన్న? అవును. ఏంటమ్మా ఇది? నా తమ్ముడు మాత్రమే క్రిమినల్ అనుకున్నాను, కానీ మా నాన్న కూడా క్రిమినల్ అంటున్నావు. మొత్తం మీద మన కుటుంబంలో నేను ఒక్కడనే యోగ్యుడు అనుకుంటాను. మీరు చేసేది నాకు కొంచెం కూడా నచ్చటం లేదు. మాట్లాడకుండా మీ దగ్గర ఉన్న డైమండ్స్ అని మా డాడీ చేతికిచ్చి కాశీనాథ్ అతని పార్ట్నరు స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పుంటే మా డాడీ వాళ్ళు అరెస్ట్ చేసేవారు. అదొదిలేసి పొర లేకుండా డైమండ్స్ ఎదురు కాశీనాథ్ దగ్గరికి తీసుకెళ్లారు. కాశీనాథ్ పెద్ద విఐపి. నేను ఇదివరకే వాళ్ళ మనిషిగా మారాను. డైమండ్స్ కి నాకు సంబంధం లేదని కాశీనాథ్ పోలీసులతో చెప్తే పోలీసు అతను నమ్ముతారు, నన్ను నమ్ముతారు. అది మాత్రమే కాక బాంబే సెట్ వీళ్ళిద్దరికంటే పెద్ద క్రిమినల్. వాడిని ఎలాగైనా అరెస్ట్ చేసి తీరాలి. మీరు చెప్పేదంతా కరెక్టే, కానీ అందరినీ మీరు ఎలా అరెస్ట్ చేయగలుగుతారు? నువ్వు ఇంట్లోనే ఉండు. నేను ఇప్పుడే బాంబే సెట్ కి ఫోన్ చేసి నీ డైమండ్స్ కొట్టేసింది పోలీసులు కారు, కాశీనాథ్ వాడి పార్ట్నర్ అని చెప్తాను. వాడు ఆవేశంతో కాశీనాథ్ ఇంటికి పరిగెత్తుకొస్తాడు. డైమండ్స్ కోసం వాళ్ళు కొట్టుకునేటప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వు మీ నాన్నతో విషయం చెప్పి కాశీనాథ్ ఇంటికి వచ్చి అందరిని అరెస్ట్ చేయమని చెప్పు. ఓకే. ఇంత విషయం ఉందా? ఓకే. రాము ఇన్నాడు నాలాగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు క్లైమాక్స్. నేను రాములాగా యాక్ట్ చేసి కాశీనాథ్ ఇంటికి వెళ్ళి అద్దరు కొట్టేస్తాను. మొత్తం ఇదే పార్ట్నర్. ఇంతకాలం మనం దోపిడీ చేసింది, స్మగ్లింగ్ చేసింది మొత్తం అంతా ఈ పెట్టెలో పెట్టి ఇక్కడ తీసుకొచ్చాను. ఇంటి చుట్టుపక్కల పోలీసుల్ని కాపలా ఉంచాడు ఆ రాము. ముందు వాడి చేతుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించకుండా అన్ని ఉన్నట్టుగా తీసుకురమ్మని తొందర పెడుతున్నారే ఎందుకు? నమస్కారం కమిషనర్ సార్. నేను విఐపి కాశీనాథ్ గారి ఇంట్లోంచి వారి పియ్యని మాట్లాడుతున్నాను. మా ఇంటికి ఎవరో టైం బాంబ్ అమర్చినట్టు, అందువల్ల సేఫ్టీ కోసం ఇన్స్పెక్టర్ వీరాస్వామి మా ఇంటి చుట్టూ చాలా మంది పోలీసుల్ని కాపలా పెట్టి వెళ్లారు. అవును, నాకు కూడా చెప్పాడు. మా సెక్యూరిటీకి అవసరమైన మనుషులు మా దగ్గరే ఉన్నారు. కానీ ఒక విఐపి ఇంటి చుట్టూ ఇంతమంది పోలీసులు ఉండడం కొంచెం అగౌరవంగా వారు ఫీల్ అవుతున్నారు. ఓకే, మీకే భయం లేనప్పుడు నేను ఇప్పుడే మా వాళ్ళని వచ్చేయమంటాను. థ్యాంక్ యూ. ఎవడో ఒకడు బయటికి వెళ్ళి నుంచోండి. పోలీసులు వెళ్ళిపోగానే వెంటనే ఇక్కడికి వచ్చి చెప్పండి. పార్ట్నర్, అయ్యో అయ్యయ్యో, సీనియర్ సీనియరే, జూనియర్ జూనియరే. పోలీసులు అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడు కూడా లేడుగా? లేదు సార్, అందరూ వెళ్ళిపోయారు. పార్ట్నర్, నువ్వు కిలాడివి అయితే నేను జగత్ కిలాడిని. ఓకే, తీసుకో. ఎక్కడ టైం బాంబ్? ఇదిగో ఇక్కడ ఉన్నా. ఇలా ఇవ్వు. ఎంత టైం సెట్ చేసావు? 15 నిమిషాలు. ఓకే, మనం పెట్రోల్ తీసుకెళ్ళడానికి కరెక్ట్ గా సరిపోతుంది. పార్ట్నర్, ఆఖరిసారి ఏదైనా ప్రార్థన చేసుకో. ఆహా, ఇది ఇక్కడ పెడితే కరెక్ట్ గా ఉండదు. ఇది ఇక్కడ పెడితే వెంటనే ఎఫెక్ట్ ఇస్తుంది. నేను వెళ్ళానా? కమాన్. డైమండ్ బాక్స్. మనం చేసేది స్లింగ్ కావచ్చు, కానీ అందులో ఒక నీతి నిజాయితీ ఉండక్కర్లేదు. కరెక్ట్ సేట్జీ. సేట్జీ మనకు దేవుడు లాంటి వారు అన్నందుకు నువ్వేమన్నావు? నువ్వు ఆయన మనిషివి అని నన్ను కట్టి పారేసి టైం బాంబు పెట్టేశావు కదరా. అయ్యో సేట్జీ, ఆయన మాటలు మీరు నమ్మద్దు. బాంబుని కాలో. సేట్జీ, నాకు మా అబ్బాయికి బుర్ర చాలా తక్కువ సేట్జీ. కరెక్ట్. డబుల్ క్రాష్ చేసే లెవెల్కి మా బుర్ర పనిచేయదు. మనం సంతోషంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి, మనం లాభం పొందాలంటే పక్క వాళ్ళకి నష్టపరచాలి. ఇటువంటి తత్వాలన్నీ మాకు బోధించి మమ్మల్ని కన్ఫ్యూజ్ ఒక లెవెల్ వరకే కథలు బాగుంటాయి. సేట్జీ ఏమైనా పిచ్చివాడా మీరు చెప్పిందంత నమ్మడానికి? అయ్యో సేట్జీ, నమ్మద్దు. నేను మాట్లాడుతున్నానుగా. ఇంకేమిటి సేటు సూటు అని? సేట్జీ,
మీ డైమండ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను. కమాన్ బాయ్. నాకు 15 నిమిషాలు టైమా, నీకు 5 నిమిషాలు. ఎక్కడ పెట్టావు? నేను అక్కడ పెడతా. ఇక్కడ పెడితే జారిపోతుంది, ఇక్కడ పెడతా. డూప్లికేట్ హై. రాము అందరినీ మోసం చేశాడు. सब डुप्लीकेट है. సార్ గేట్ దగ్గర పోలీస్ జీప్ ఆగింది. రే నువ్వు ఇప్పుడు వీరాస్వామి కావు, రాము. మిగతా వాళ్ళంతా నేను చూసి సందేహపడేలా దొంగ చూపులు చూడకుండా వీరుళ్ళ గంభీరంగా టీవీగా నడిచాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ కాశీనాథ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫాదర్. ఏంటి నేను సడన్ గా వీరిని పిలవడం వల్ల అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా? అది వేరేం కాదు, వీరి వయసు కారణంగాను వృత్తిలో వీరికున్న సామర్థ్యం కారణంగాను జస్ట్ వీరికి ఆ మర్యాద ఇచ్చాను. దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు విషయానికి వస్తాను. ఈ బాంబే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు 1వ నెంబర్ మూర్ఖులండి. ఎందుకని అడుగుతున్నారా? ఈ పప్పు, నెయ్యి, బాదం పప్పు, పిస్తా బాదం, రసగుల్లా, గులాబ్ జాము, ఐస్ క్రీము ఇలా రకరకాలుగా పలు రకాల ఐటమ్స్ తిని తిని వాళ్ళు మనుషులు మాత్రం కొంచెం కళగా ఉంటారు తప్ప బుద్ధి మాత్రం శూన్యం. ఓకే, లెట్ us కమ్ టు ద పాయింట్. మనందరం కలిసి ఎత్తు వేసి బాంబే వాడిని డబుల్ క్రాస్ చేసి డైమండ్స్ కొట్టేశాం. ఈ విషయం ఎలాగో బాంబే వాడికి తెలిసిపోయింది. ఇప్పుడు వాడు తిన్నగా బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడు. ఐ మీన్ చావు ఒక్కో నిమిషం మనకి దగ్గర అవుతుందని చెప్తున్నాను. అందువల్ల అతను ఇక్కడికి వస్తే వాడెత్తుకు పై ఎత్తు ఎలా వేయాలి, వాడికి డైమండ్స్ ఇవ్వకుండా ఎలా మనం దక్కించుకోవాలి, దీని గురించి నేను ప్రతి ఒక్కరి దగ్గర విడివిడిగా ఆ రూమ్ లోకి వెళ్ళి రహస్యంగా మాట్లాడాలనుకుంటున్నాను. నాతో ముందు ఎవరు మాట్లాడడానికి వస్తారు? కమాన్. ఆయన్ని ముందు తీసుకెళ్ళండి. ఆయన చెప్పింది కరెక్ట్. మీతో ముందు మాట్లాడితేనే నాకు కొన్ని ఐడియాలు వస్తాయి. కమాన్ కమాన్. నేనుండగా భయం ఎందుకు? ఎందుకు పైకి చూస్తారు? సేటు, లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని వినాలి, అంతేగా? రా, ఇక్కడ స్పీకర్ సెటప్ చేశాను. ఏమిటా నువ్వు అనేది? అవును, నువ్వు నా నాన్న. నాన్ననా? అవును, నేను నీ కొడుకు. కొడుకా? ఏమిటా నువ్వు చెప్పేది? అయ్యో, నువ్వు నాకు నాన్న, నేను నీ కొడుకు. నాకింకా పెళ్ళే కాలేదు బాబు. నాన్న, పెళ్లి కాకపోయినా పిల్లలు పుడతారు. చెట్టంత మనుషులు లేలా? నేను నమ్మను. నాన్న, నాకు ఇప్పుడే విషయం తెలిసింది. నేను మిమ్మల్ని కాపాడి తీసుకెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను. బయటికి వెళ్ళి రహస్యంగా ఇంకా చాలా విషయం. రండి రండి. ఏంటిది అంత కొత్త కొత్తగా ఉన్నారు? కాసేపు ముందన్నావే బాదం పప్పు, పిస్తా పప్పు తిన్న వాళ్ళకి మెదడు పని చేయదు అని. అది వీరికే. సెడ్జీ, వీరికి బ్రెయిన్ లో ఒక స్క్రూ లూజ్ అయినట్టుంది. ఎందుకంటే సంబంధం లేకుండా నాన్న కొడుకు అని ఏదేదో వాగుతున్నాడు. సేటు, ఇతను తండ్రిని కానంటున్నాడు కదా, ఒక 5 minutes లో ప్రూవ్ చేస్తాను. ఓయ్, బయట చింతసేటు దగ్గర ఒక పచ్చ కలర్ చీర కట్టుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ఒక ఆవిడ ఉంటుంది, వెళ్ళి తీసురా. అయ్యయ్యో సేటు, నక్కో నక్కో, వీణ్ణి నమ్మద్దు. ఏ నాటకాలు విన్నో తీసుకొచ్చి కట్టుకథలుతాడు. నాన్న, కాస్త జాగ్రత్తగా మాట్లాడు. ఎవరిని చూసి నాటకాల మనిషి అంటున్నావు? 25 సంవత్సరాలకు ముందు సీత అనే ఒక అమ్మాయిని మీరు బలవంతంగా సొంతం చేసుకోవాలా? ఏమండి, కులాసాయేనా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? అయ్యో, పర్వాలేదు నాన్న, కంగారు పడకండి. మీరు ఎంతగా ఫీల్ అవుతుంటే మీ మనసు మారినట్లు నాకు అర్థమైంది. ఇక మీదట ఏ శక్తి మిమ్మల్ని విడదీయలేదు. నే బతుకుంటా. అయ్యో, ఏమిటండి ఇది? మీ వాళ్ళు నా బిడ్డ మీద తుపాకు గురి పెట్టారు. ఇలా చూడండి, మీరు నాకు తాళి కట్టకపోయినా పర్వాలేదు, నా బిడ్డనేమి చేయకండి. దయచేసి వాడికి ప్రాణభిక్ష పెట్టండి. ఇదిగో తీసుకో. ఏమిటి వేళకూడవా? ఏమిటా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీ బిడ్డ మాత్రమేనా తుపాకీకి ఎదురుగా నిలిచింది? నేను కూడా కాసేపటికి ముందు తాడు బొంగరం లేకుండా
ఒంటరిగా పోతున్నానే అనుకున్నాను. ఇప్పుడు సకుటుంబంగా వెళ్ళిపోతున్నాను. అంతే నేను పెట్టి పుట్టింది. జీవితంలో మనం ఒకటి కాలేకపోయాం, చావులోనైనా ఒకటిగా చేరదాం రా. నీ సెంటిమెంట్స్ వినడానికి నేను ఇక్కడికి రాలేదు. నా డైమండ్స్ ఎక్కడ? సేటు